అబ్బా ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ సిరీస్ అదే ఊర్లో లేకపోవడం వల్ల నేను ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నేనొచ్చేసా. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? ఇంకో 2 రోజులాగా రావాల్సింది కదా. నేను ఊరు వెళ్ళాను, ఉండడానికి వెళ్ళలేదు. అయినా ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? నువ్వు ఊర్లో లేవు కదా, అందుకే ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. ఓవర్ రైటింగ్ ఆపి నాకు ఒక హెల్ప్ చేయి. అనుకున్నానే, ఏదో అవసరం ఉంటే తప్ప నువ్వు మా ఇంటి వరకు రావు. మ్యాటర్ ఏంటి? ఇంట్లో టీ పొడి అయిపోయింది, ఒక కప్పు టీ పొడి అప్పుగా ఇస్తావా? లేదు. ఏంటి లేదా? మరి అదేంటి? నేను నీలాగా టీ తాగే బ్యాచ్ అనుకున్నావా? ఇది కాఫీ. సర్లే, ఒక కప్పు పంచదార అప్పుగా ఇస్తావా? లేదు, ఇందాకే అయిపోయింది. వస్తే ఏంటి ఏది అడిగినా లేదంటున్నావు? నేను మార్నింగ్ నుంచి టీ తాగలేదు, చాలా హెడేక్ వస్తుంది. అవునా? సరే ఒక నిమిషం ఆగు. ఏంటి ఆ పేపరు? తొందరపడుకు సుందరవదన, చదువుతాను విను. లాస్ట్ టైం నేను మిక్సీ అడిగాను, మా ఇల్లు ఏమన్నా రెంటల్ షాపా అని అడిగావు, గుర్తుందా? తర్వాత ఒకసారి షుగర్ అడిగాను, మా ఇల్లు ఏమన్నా షుగర్ ఫ్యాక్టరీ అనుకుంటున్నావా అని అడిగావు. అంతేకాదు, 2 టమాటీలు అడిగితే మా ఇల్లు ఏమన్నా రైతు బజార్లా కనిపిస్తుందా నీకు, లేవు పో అన్నావు. హే ఆపు, అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు ఇస్తావా ఇవ్వా? హే లేవని చెప్పాను కదా, మర్యాద దుబ్బే. ఇదేంటి మా ఇంటి వైపు వస్తుంది? సర్లే రాని, దీనికి ఒక జలకిద్దాం. హలో, చికెన్ కూర ఎలా ఉందండి? అంత నచ్చిందా? ఇంకా ఆపుతావా? నువ్వు ఫోన్లో ఇందాక మీ ఆయనతో కాకరకాయ కర్రీ వండుతున్నానని చెప్పడం నేను విన్నానే. కాకరకాయ వండి చికెన్ వండానని బిల్డప్లు ఇస్తున్నావేంటి? నన్ను ఫోన్ చేయడానికి ప్లాన్లు వేస్తున్నావా? కొంచెమైనా సిగ్గుండాలి నీకు. ఆల్రెడీ ఫూల్స్ ని కొత్తగా చేయక్కర్లేదులే. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు?